హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు చెన్నైకి అయితే వెళ్తున్నాం. ఈ బ్లాగ్ మొత్తం చెన్నైకి వెళ్ళి చూపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తానో చూపిస్తాను. ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది, అది కూడా చేద్దాం. ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నాను. ఇంకా టైం అయితే అవుతుంది, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. బండి అయితే పార్కింగ్ చేసేసి ఇప్పుడైతే వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ మీదకి. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. మన ట్రైన్ వచ్చి 5 అన్నమాట. సో ఇప్పుడైతే అయినా వాళ్ళు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. మాకు రిజర్వేషన్ అయితే ఉంది, బట్ ఒక ప్లాన్లో చిన్న చేంజ్ అయితే వచ్చింది. సో అందుకని సైఫ్కి నార్మల్ జనరల్ టికెట్ అయితే తీసుకుంటున్నారు. సో టికెట్స్ అయితే తీసేసుకున్నాం. చేంజ్ ఏమైందంటే, ఫస్ట్ నేను ఫ్యామిలీతో ప్లాన్ చేశాను అన్నమాట. ఇది ఫ్యామిలీ ఒక చిన్న మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఫ్రెండ్స్తో వచ్చేసాను. సైఫ్ హై చెప్పు. హాయ్. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి వస్తుంది. అక్కడికైతే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నెంబర్స్ చేస్తున్నారు కదా, మాది వచ్చేసి S2 అన్నమాట, రిజర్వేషన్ ఉండేది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది గాయ్స్. ఇప్పుడైతే ఎక్కుదాం. చల్. సో అక్కడ డోర్ అయితే క్లోజ్ ఉంది. ఫ్రంట్ అయితే వెళ్ళి ఎక్కుదాం. ఇక్కడైతే చిన్న మేకవర్ జరుగుతుంది. ఎక్కుదాం. సో ఇద్దరైతే పనుకొని ఉన్నారు. ఎక్కడ ఉందో మన నెంబర్ చూడాలి. ఉందా? ఓకే. ఫైనల్లీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో రాత్రంతా నిద్ర అయితే పోలేదు నేను. సో ఒక పవర్ న్యాప్ అయితే వెళ్దాం. లెట్స్ మీట్ ఇన్ మార్నింగ్. చెన్నై వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కిందకి వెళ్ళి దిగుదాం. ఈ మధ్యలో నేనైతే ఒక పవర్ న్యాప్ తీసుకున్నాను. అసలు రాత్రంతా నిద్రపోలేదు అనమాట. సో అందుకని చెన్నై అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే ఆటో తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ కి రత్నా కేఫ్ అంట. ఇక్కడ కొన్ని సజెషన్ అయితే చూసాను యూట్యూబ్ లో, బాగానే ఉన్నాయి. సో రత్నా కేఫ్ అయితే వచ్చేసాం గైస్. రష్ అయితే మామూలుగా లేదు, ఫుల్గా ఉంది లోపల. చూడండి, ఫుల్ ఉన్నారు. సో ఏసీ రూమ్ లో అయితే కూర్చోడానికి వెళ్తున్నాం. బయట అయితే ఫుల్ రష్గా ఉంది, అసలు మామూలుగా లేదు. ఫుల్ క్రేజ్ ఉంది ఇక్కడైతే. ఫస్ట్ ఐటమ్ మన సాంబార్ వడ అయితే వచ్చేసింది, టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చాలా ప్లేసెస్లో చెన్నైలో సాంబార్ వచ్చేసి కొంచెం స్వీట్గా ఉంటుంది, కానీ ఇక్కడ అలా లేదు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అడిపొడి, ఎట్టగి పొడి. మన సెకండ్ ఐటమ్ గీ పొడి ఇడ్లీ కూడా వచ్చేసింది, టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ గీ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చట్నీతో ట్రై చేద్దాం, కోకోనట్ చట్నీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది గాయ్స్. గీ పొడి దోశ అయితే వచ్చేసింది, టేస్ట్ చేద్దాం. దోశలో అయితే ఇంకా కొంచెం గీ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కొంచెం డ్రైగా ఉంది దోశ అయితే. టేస్ట్ అయితే డీసెంట్గా ఉంది, కానీ కొంచెం ఇంకా గీ అయితే ఇంకా జ్యూసీగా ఉండేది. ఇడ్లీ అయితే సూపర్గా ఉంది, బెస్ట్ ఇడ్లీ అయితే దోశ కన్నా. సో గాయ్స్, బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం.
టేస్ట్ అయితే బాగుంది. ఘీ పొడి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే బాగుంది. అండ్ సాంబార్ టేస్ట్ కూడా బాగుంది. దోశ వచ్చి కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట, డ్రైగా ఉంది అండ్ టేస్ట్ కూడా అంత బాగాలేదు. సో అశాంతికి ఎలా అనిపించింది? సాంబార్ వడ అయితే సూపర్. ఘీ పొడి దోశలో అయితే ఘీ అయితే అసలు లేదు, కొంచెం డిసప్పాయింట్ అయింది. సైఫ్ నీకు? ఇడ్లీ అయితే హైలైట్, ఘీ పొడి దోశ అంతా బాగాలేదు. సో గైస్ ఇప్పుడైతే చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరకు అయితే వచ్చేస్తున్నాం మేము. చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి. సో ఏరో హబ్ అనేది ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. ఇది ఇక్కడ స్టార్ బక్స్ ఇంకా చాలా రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. వెళ్ళి చూద్దాం లోపల. సో ఇప్పుడైతే స్టార్ బక్స్కి అయితే వచ్చినాం. ఇక్కడ అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. అండ్ కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ చేసాం, వచ్చిన తర్వాత చూపిస్తాను. చికెన్ బీబీక్యూ అయితే ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో. టేస్ట్ డీసెంట్గా ఉంది, బాగుంది. సో నేనైతే ఫ్రెషనర్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మ్యాంగో అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెషనర్ అనమాట. ట్రై చేద్దాం. టేస్ట్ సూపర్గా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది స్టార్ బక్స్ వస్తే. ఇదైతే నేను ట్రై చేయడం లేదు, నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను. ఇది కోల్డ్ బ్రేవ్ అనమాట. మనం వచ్చిన పని అయితే అయిపోయింది ఏరో హబ్కి. ఏరో హబ్కి వచ్చింది స్టార్ బక్స్ కోసమే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫినిక్స్ మాల్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి H&M అండ్ జారా అయితే చెక్అవుట్ చేద్దాం. అండ్ అక్కడ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దాం. అండ్ అక్కడ కలెక్షన్ మొత్తం చూపిస్తాను. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ముషీర్ అయితే వచ్చేసారు. అస్సలాము అలైకుం గైస్. చెన్నైలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్కి అయితే వచ్చేసాం. అన్ని తిరిగి చూద్దాం. H&M జారా మొత్తం చూద్దాం. H&Mలో అయితే సేల్ ఉంది, వెళ్ళి చూద్దాం కలెక్షన్ ఏమేమి ఉన్నాయో. ఫీనిక్స్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది గైస్. చూడండి, సూపర్ డ్రైవ్, అర్మానీ ఎక్స్చేంజ్ అన్నీ ఉంటాయి. సో జారాకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంది జారా. సో లోపలికి అయితే వెళ్దాం. జారాలో వచ్చేసాం. జారాలో కలెక్షన్ అయితే మస్తు ఉంది అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. జారాలో అసలు ఏం డిస్కౌంట్ లేదన్నమాట. సో కలెక్షన్ అయితే బాగుంది, చూద్దాం. H&Mలో కూడా చూద్దాం. H&Mలో అయితే సేల్ జరుగుతుంది. ఇప్పుడు H&Mకి వెళ్దాం. సో ఇప్పుడైతే లగ్జరీ వాచెస్ అయితే చూద్దాం వెళ్ళి లోపల. ఇప్పుడైతే లంచ్కి అయితే వచ్చాం. లంచ్లో అయితే KFC తింటున్నాం. చూడండి, ఇక్కడ ఇప్పుడే లంచ్ చేస్తున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం మొత్తం మాల్ తిరిగి. నేను సేఫ్ ఎలా ఉంది ఈరోజు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చూసారు కదా ఈరోజు చెన్నైలో ఏమేమి చేసాము. కొంచెం షాపింగ్ అయితే కొంచెం డిసప్పాయింటింగ్, ఏం దొరకలేదు. అండ్ కలెక్షన్ కూడా అంత లేదు, డిస్కౌంట్స్ కూడా అంత లేవు. అందుకని ఏం తీసుకోలేదు, ఆన్లైన్లో చూసి తీసుకుందాం అనేసి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్.